నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న తాజా పరిణామాలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు మరియు డిప్యూటీ డైరెక్టర్ మధ్య తలెత్తిన వివాదంపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వివాదానికి ప్రధాన కారణాలు మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని డిప్యూటీ డైరెక్టర్పై తీవ్ర విమర్శలు చేయడం, నిరంకుశంగా వ్యవహరించడం చర్చకు దారితీసింది. డిప్యూటీ డైరెక్టర్కు కనీసం కూర్చోవడానికి కార్యాలయం లేకుండా చేయడం, నిబంధనలకు విరుద్ధంగా ఆఫీసును మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ అధికారులను గౌరవించకుండా వారి విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించడం రాజకీయ వర్గాల్లో విమర్శలకు కారణమైంది. ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా హితవు పలికారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా గట్టిగా స్పందిస్తూ చైర్మన్కు కొన్ని కీలక సూచనలు చేశారు. ప్రజా ప్రతినిధులు ఎప్పుడూ అధికారులతో సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తు చేశారు. వ్యక్తిగత అహంకారాలకు పోకుండా మార్కెట్ యార్డ్ అభివృద్ధిపై, రైతులకు మేలు చేసే పనులపై చైర్మన్ దృష్టి సారించాలని కోరారు. అధికారులను తరిమివేసే ధోరణిలో ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, వ్యవస్థను గౌరవించాలని మండిపడ్డారు. మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా నేను పనిచేసినాను. నాకంటే ముందు కూడా చాలామంది పైన ఛాంబర్ ఉంది, అక్కడే కూర్చున్నారు. డిప్యూటీ డైరెక్టర్గా ఉండే కల్పలత మేడం కింద ఉండి మానిటరింగ్ చేస్తారు. ఏ ఆఫీస్లో అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ ఆఫీస్లో అయినా సరే ఆఫీసర్లకు రూమ్ లేకుండా ఎక్కడైనా ఉంటుందా? చిన్న ఎగ్జాంపుల్, మున్సిపాలిటీ ఉంది, చైర్మన్ ఛాంబర్ ఉందా? కమిషనర్ ఛాంబర్ ఉందా? ఇట్లా ఏ ఆఫీస్లో అయినా ఆఫీస్ లేకుండా కేవలం ప్రజాప్రతినిధులు మాత్రమే ఉంటారా? ఏమది? ఆఫీసర్లతో సరైన పని చేపించి దాన్ని కార్యోన్ముఖంగా చేయడమే ప్రజాప్రతినిధుల తరఫున చైర్మన్ డ్యూటీస్. వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఎంత డెవలప్మెంట్ అవుతా ఉంది, ఎంత చేస్తూ ఉన్నారు చేసే పద్ధతి. వాళ్ళని తరిమేయడం ఏందండి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో లీవ్లో 2 రోజులు 3 రోజులు పోయినంత మాత్రాన తీసుకొని పోయి వాళ్ళకి ఛాంబర్ లేకుండా చేస్తారు. వాళ్ళు ప్రతినిధులు, గవర్నమెంట్ సర్వెంట్స్, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ పనులు వాళ్ళని చేయని వాళ్ళ. మనం లిమిటెడ్ పీరియడ్లో ఉంటాం, 2 సంవత్సరాలు అనుకోండి, ఇంకా ఎక్కువ పీరియడ్ అనుకోండి, లిమిటెడ్ పీరియడ్లో మేము ఉంటాం. తర్వాత వాళ్ళు చేయాల్సిందే. ఈ లిమిటెడ్ పీరియడ్లో దాన్ని చక్కబరిచి పురోగతి వైపు తీసుకొని పోవాలి. ఆఫీసర్లను తీసేస్తే వాళ్ళు ఏం పని చేస్తారు? ఆఫీసర్లు లేకుంటే మనం ఏం చేయించుకోగలుగుతాం? ఎవరితో చేయించుకోగలుగుతాం? ప్రైవేట్ పర్సన్తో వచ్చి వర్క్ చేయించుకోలేం కదా. ఆఫీసర్తోనే కదా నువ్వు చేయించుకోవాల్సింది. ఆఫీసర్కు ఛాంబర్ లేకపోవడం ఏంది నాకు అర్థం కావట్లేదు. చాలా తప్పది, చాలా తప్పు. ఒక కొలాబరేషన్ ఉండాలి, కలిసి పని చేయాలి. ఆఫీసర్లతో ఏదైనా డిఫరెన్స్ ఉంటే కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసి వాళ్ళతో కలిసి ముందుకు చేయాలి. ఎన్నో పనులు ఉన్నాయి, ఎంతో ఉన్నాయి. నా పీరియడ్లో అక్కడ ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా నేను ప్రపోజల్ ఢిల్లీకి పంపించడం కూడా జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉండింది. దాన్ని ఏం చేస్తూ ఉన్నారు మీరు? దాన్ని వర్క్ చేయండి. ఎన్నో ఉన్నాయి. వేరేజ్ గూడెన్స్, నూనెపల్లి మార్కెట్ యార్డ్లో వేరేజ్ గూడెన్స్ కోసం నేను ప్రపోజల్ పంపించడం జరిగింది. అది కూడా పెండింగ్లో ఉంది. అవి చేయండి. మిర్చి యార్డ్ మా పీరియడ్లో వచ్చింది. ఆ మిర్చి యార్డ్ ఇంకా ఉంది. 100 ఎకరాలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడిగాము. అది ఏమన్నా నుండి శాంక్షన్ చేసుకోండి. అట్లాంటి వర్కులు ఆఫీసర్లతో కలిసి దాన్ని ముందుకు చేయాలి తప్ప చిన్న చిన్న గిల్లికజేళ్ళకి పెట్టుకోవడం తప్పది. నేను విమర్శిస్తున్నాను కాదు. నంద్యాల మార్కెట్ యార్డ్ను డెవలప్ చేయాలంటే కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే ఉంటేనే డెవలప్ అవుతుంది తప్ప ఈ రకంగా చేసుకోవడం వల్ల డెవలప్ కాదు. శిల్పా సహకారం అక్కడ ఎన్నో రోజుల నుంచి ప్రజలకు అన్ని రకాల సేవలు చేస్తూ పోతూ ఉన్నారు. వీళ్ళు ఆమెనే మాకు ఇంతవరకు నోటీస్ ఇచ్చిన వ్యక్తి లేరు. ఎందుకు? మేము పర్ఫెక్ట్గా పద్ధతి ప్రకారము, నేను కూడా మార్కెట్ చైర్మన్గా ఉన్నాను కదా, యాజ్ పర్ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఎంత పర్సంటేజ్ ఎన్హాన్స్ చేయాలి, ఏ షాపులు ఏ రకంగా ఉన్నాయని ప్రతిరోజు కరెక్ట్గా కట్టేవారు. అయినా వీళ్ళు ప్రెజర్ చేసి వామె ఆధ్వర్యంలోని శిల్పా సహకారకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది.
ఆఫీసర్లు ఎవరికైనా సరే ఏ కంప్లైంట్ వచ్చినా తీసుకొని వర్క్ చేస్తారు. మా మా మనిషి అని మీరు చెప్పే పాటైతే మాకు నోటీసులు ఇవ్వడం ఏంది నాకు అర్థం కాలే. మా మీద కోర్టుకు పోయినారు కదా వాళ్ళు, ఆఫీసరే కదా. ఆ ఆఫీసర్ ఎవరుంటే వాళ్ళు పోతారు, ఆ పని చేస్తూ ఉంటారు వాళ్ళు. మీరు ఆఫీసర్లతో పని చేసుకోవడం చేత కాక ఈమె నాకు వినడం లేదు, వాళ్ళు నాకు పని చేయడం లేదు అని చెప్పేసి మీరు చెప్పడం తప్ప వేరే ఏమీ కాదు. ఆఫీసర్లలో వైసీపీ ఆఫీసర్లు, టీడీపీ ఆఫీసర్లు, బీజేపీ ఆఫీసర్లు అని ఎవరు ఉంటారండి? జాగ్రత్తగా మీరు పనులు చేసుకోవాలి తప్ప వేరే ఏం కాదు.